అప్పటికే మాకు సంబంధించినటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు శాసన మండలిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది, పంపించడం జరిగింది. ఈరోజు మేము నేరుగా వచ్చి అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, అందరు జెండాలు జతకట్టేశారు. బీజేపీ, జనసేన, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలని తెలుగుదేశం పార్టీ, విధంగా అన్యోపదేశంగా కాంగ్రెస్ అన్ని కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ద్రోహం తలపెట్టారు, ఈ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు అర్హత కలిగినటువంటి ఓట్లను తొలగిస్తుంది అనేటువంటిది, అనర్హులైనటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి చేర్చుకుంటున్నారని చెప్పి వెళ్ళాం. ఆయన చెప్తాడు డిఆర్ఓ గారు, కలెక్టర్ గారు అందుబాటులో లేరు, మేము ఎప్పుడు వచ్చినా కలెక్టర్ గారు అందుబాటులో ఉండరు, డిఆర్ఓ గారు ఉంటాడు. డిఆర్ఓ గారు స్టాండర్డ్ డైలాగ్, మనం మామూలుగా దీంట్లో ఇస్తాం కదా, రికార్డెడ్ మెసేజ్ వస్తుంది, మనం ఫోన్ చేస్తే అయ్యా మీకు ఏదన్నా మెసేజ్ ఉంటే బీప్ నొక్కండి అన్నట్టుగా, సార్ని మేము విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అంతే. ఏం విచారణ జరగలే, ఏం చర్యలు జరిగి చెప్పేసి వచ్చాం. సార్ స్టేషనరీ వేస్ట్ అయిపోతుందండి, అనవసరంగా ప్రింటింగ్ ఖర్చు, పత్రికలు, పేపర్లు పాపం వేస్ట్ అయిపోతున్నది తప్ప ఏమీ పని జరగటం లేదని చెప్పి అంటే, మేము చెప్పేది ఒక కమిషనర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేటువంటి దానికి అన్ని ఆధారాలు కూడా సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు వినిపిస్తారు. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక కమిషనర్ అనేటువంటి వాడు బహుశా నేను అనుకుంటున్నా 2029 దాకా ఉంటే చాలు అనుకుంటున్నాడేమో ఆ కమిషనర్. 2029 తర్వాత నువ్వు చేసినటువంటి అకృత్యాలకి, నువ్వు చేసినటువంటి అక్రమాలకి, నువ్వు చేసినటువంటి అన్యాయాలకి ఎంత ఇబ్బందులు గురి కావాల్సి వస్తుందో ఒకసారి ఊహించుకో. ఎవరం గడిచి బతకలేదు, ఈ ప్రభుత్వం ఎలకాలం ఉండదు. ప్రభుత్వం మారినప్పుడు అధికారులు ప్రభుత్వంతో పాటు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటు పనిచేయాలి తప్ప మీరేమో పార్టీకి మారి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఒకవేళ మీరు పార్టీ మారి ఉద్యోగానికి రిజైన్ చేసి నారాయణ మాటలు విని నారాయణ విద్యా సంస్థలోనో లేదా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొనసాగుతానన్నా కూడా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వాటికి మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇప్పటికే ఒకసారి బూత్ లెవెల్ ఏజెంట్లతో మాట్లాడారు. నారాయణ మాట్లాడుతుంటే మధ్యలో ఈయన చొరబాటు అయ్యాడు టెలికాన్ఫరెన్స్లో. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, మీరు తొందరగా ఇచ్చేస్తే ముందు మనం ఇచ్చేది చేసుకుంటే అవతల ఎత్తిపారేయొచ్చంట. మరలా ఇంకొకసారి ఆయన నేరుగా టెలికాన్ఫరెన్స్ బూత్ లెవెల్ ఏజెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఐటీడీపీ ఏ విధంగా పనిచేయాలా ఈయన సూచనలు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. పోయి ఉద్యోగం రాజీనామా చేయి, పచ్చ చొక్కా ఒకటి వేసుకొని పోయి ఆ తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో కూర్చొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు నీ సూచనలు అలాగే మాకు అభ్యంతరంలే. నువ్వు అధికారం వెలగబెడతా, కమిషనర్గా ఉంటా, ఈరోజు నిద్రలేస్తే నువ్వు చేసినటువంటి చాంతాడుపోవడంతో ఎన్ని తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పని నారాయణ ఎలకాలం నేను కాపాడుతాడని నువ్వు అనుకుంటున్నావా? భ్రమల్లో ఉండవా? ఉండే ఈ పనులు చేస్తున్నారా మీరు? కాబట్టి జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి చెప్పాం, జిల్లా ఎన్నికల అధికారికి చెప్పాం. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఇప్పటికే ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఎందుకు అసలు ఆర్టికల్ 324 కింద ఏర్పడినటువంటి రాజ్యాంగ ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ వ్యవస్థలను మీరు జోక్యం చేసుకుంటే ఇంకా నేను అంటున్నా అంబేద్కర్ గారు మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది, ఆర్టికల్ 324కి విలువ లేకుండా పోయింది. ఇప్పుడు నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా మేనమేషాలు లెక్కించకుండా కళ్ళు తెరిచి మేము ఆయన వివరణ అడిగాము, ఆయన వివరణ ఇస్తానన్నాడు, ఆయనకు నోటీస్ ఇస్తామన్నాము, నారాయణ గారు వద్దన్నారు కాబట్టి నేను నోటీస్ ఇవ్వలేకపోయాను, ఈ కుంటి సాకులు చెప్పకుండా మీరు ఏదైతే ఎన్నికల కమిషన్ ప్రకారం మీరు నిర్వహించడంలో జోక్యం చేసుకుని వెంటనే ఎవరైతే ఈ సమీక్షలు నిర్వహించారో, ఈ సమావేశాలు నిర్వహించారో వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపండి. ఆ సమావేశాలు ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే మీకు ఒక్క నిమిషం పని, ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ని పిలిచి ఎవరు పిలిచారు మిమ్మల్ని అంటే కమిషనర్ పిలిచాడా? కమిషనర్ కింద ఉన్నటువంటి ఆ హిమబింద ఎవరో ఉంది అడిషనల్ కమిషనర్, ఆమె పిలిచిందా? ఎవరు పిలిస్తే వచ్చారు మీరంటే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో, ఈ సమీక్ష ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందో, రాజ్యాంగబద్ధంగా లేదో దాన్ని ఆ దానికి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులను గుర్తించండి. వాళ్ళని పెండింగ్ ఎంక్వైరీ వెంటనే వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోండి. ఎందుకంటే స్పష్టంగా అర్థమైపోయింది అది జరగకూడదనేటువంటి ప్రక్రియ జరిగింది కాబట్టి దాని మీద వెంటనే చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళని వెంటనే విధుల్లో నుంచి ఏదైతే ఇప్పుడు ఈరోజు విధులు నిర్వహిస్తున్నారో విధుల నుంచి తప్పించండి అని చెప్తున్నాం. అదేవిధంగా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఎవరైతే వీటికి సంబంధించినటువంటి దాంట్లో జోక్యం చేసుకున్నారో వాళ్ళ మీద వెంటనే ఈరోజు విధుల నిర్వహణకు సంబంధించి కూడా మీరు దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి గారు ఏం చెప్పాడు, డిప్యూటీ మేయర్ గారు ఎందుకు పాల్గొన్నారు, వాళ్ళకి ఎందుకు పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చారు, వాళ్ళ రోల్ ఏంది, వాళ్ళ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంది, వాళ్ళ ఆలోచన చేసినటువంటి చర్యలు ఏంది, వీటన్నిటి మీద కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కోరేది రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిషన్ సిఇఓ గారికి కూడా ఇటువంటి తెలియనటువంటి మంత్రులు, తెలిసినటువంటి మంత్రులు అయితే పోడు, తెలియని మంత్రులు చాలామంది ఉంటారు చంద్రబాబు క్యాబినెట్లో. వీళ్ళకి పాప రాజ్యాంగ విలువలు తెలియదు,
పరిపాలన ఏ విధంగా ఉంటుందో తెలీదు, అడ్మినిస్ట్రేషన్ అంటే తెలీదు, ప్రోటోకాల్ అంటే తెలీదు. బాటల మీద మామూలుగా బోర్డుల మీద పాఠాలు చెప్పుకున్నంత సులభంగా ఉండదు అడ్మినిస్ట్రేషన్ అంటే. మీరేదో మామూలుగా పిల్లకాయలు కాపీలు కొట్టించినట్టే ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా కాపీలు కొట్టి ఓట్లు తెచ్చుకోవాలనుకుంటే అది కుదిరే పని కాదు నారాయణ గారు. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిందే. కాబట్టి జిల్లా ఎన్నికల అధికారికి చెప్తున్నాం, సిఓ గారి దృష్టికి ఇప్పటికే మా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిని మేనమేషాలు ఎక్కించి బుట్టబాకలు చేయకుండా వెంటనే దీని మీద దృష్టి పెట్టి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో జిల్లా వ్యాప్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు ప్రారంభించండి. ఈరోజు మేము మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి కమిషనర్ ఇన్వాల్వ్ అవుతున్నాడు విధుల్లోనని చెప్పి ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా మీ ముందు ఈరోజు మీడియా ముందు ఈరోజు సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టడం జరుగుతుంది. భాగస్వామిగా ఉన్నటువంటి నువ్వు వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సిఇఓ గారు కానీ మీరు కనుక విచారించి తక్షణమే చర్యలు చేపట్టి మాతో పాటు ప్రజల్లో ఇది పారదర్శకంగా జరుగుతుంది ఈ ప్రక్రియ, ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటి నమ్మకాన్ని కలిగించలేకపోతే మేము ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తాం. దానితో పాటు వీధి పోరాటాలు చేయడానికి కూడా మిమ్మల్ని నిలువరిస్తాం. మీ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తాం, కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూర్చుంటాం. జిల్లా కలెక్టర్ గారు మాకు సమాధానం చెప్పేంత వరకు మరలా ఇటువంటి పొరపాటు కనుక ఈ జిల్లాలో జరిగిందంటే ముందుగానే చెప్తున్నాం, జిల్లా కలెక్టర్ గారిని స్తంభిస్తాం, జిల్లా కలెక్టరేట్ స్తంభిస్తాం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూర్చుంటాం. దానికి సంబంధించి మీరు మాకు సమాధానం చెప్పి కదలాలన్నట్టుగా ఒకవేళ మమ్మల్ని కావాలంటే అరెస్టు చేసుకోండి, కేసులు పెట్టుకోండి, జైలు చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఆ విషయంలో మాత్రం ఎక్కడ ఉపేక్షించేది ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.